ఓం శ్రీ మాత్రే నమః. మార్చ్ 5వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, గురువారం. తిథి బహుళ విధియ, సాయంత్రం 4:51 వరకు. నక్షత్రం ఉత్తర, ఉదయం 8:16 వరకు. వర్జం సాయంత్రం 5:03 నుండి 6:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:55 నుండి 3:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:06 నుండి 4:47 వరకు. సూర్యోదయం ఉదయం 6:22. సూర్యాస్తమయం సాయంత్రం 6:05. ఈ రోజు విశేషం ఫల్గుణ బహుళ విధియ, గురువారం. ఈ తిథి గురువారం నాడు రావడం వల్ల ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన, ఎంతో పవిత్రమైన శక్తి సంచరించుకుంది. గురువారం అనగానే మనందరికీ ఇష్టమైన సకల గురు స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి, అలాగే సాక్షాత్తు దక్షిణామూర్తి గుర్తుకొస్తారు. వీరందరూ జ్ఞానానికి, ఓర్పుకు, అంతులేని దయకు ప్రతిరూపాలు. ఈ ఫల్గుణ బహుళ విధియ నాడు గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి ప్రకృతి ఎంతో అనుకూలంగా ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసుకుంటే ఒక మనిషి జాతకంలో గురుగ్రహం బలంగా ఉంటేనే వివాహం, సంతానం, ఉన్నత చదువులు, వృత్తిలో స్థిరత్వం, ఆర్థిక పురోగతి వంటివి సునాయాసంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతాయి. అందుకే ఈ రోజున గుడికి వెళ్ళి పెద్ద పెద్ద అభిషేకాలు చెయ్యలేకపోయినా సరే, మనస్ఫూర్తిగా ఇంట్లో ఒక చిన్న పూజ చేసుకున్నా ఊహించని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దేవుడి ముందు ఒక చిన్న ఆవు నెయ్యి లేదా కనీసం నువ్వుల నెయ్యితో 2 వత్తులు వేసి దీపం వెలిగించండి చాలు. ఆ భగవంతుడు మన నుంచి ఆశించేది మనం పెట్టే వజ్రాల కిరీటాలు, బంగారు ఆభరణాలు కాదు, కేవలం ఒక మంచి స్వచ్ఛమైన, నిష్కలమైన భక్తి మాత్రమే. ఈరోజు గురువారం కాబట్టి పసుపు రంగుకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. గురు భగవంతుడికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీకు వీలైనంత వరకు పసుపు రంగుతో ఉండే పూలతో, అంటే బంతి పూలతో లేదా పసుపు రంగు చామంతి పూలతో మీకు ఇష్టమైన దేవుడి పటానికి అలంకరించండి. ప్రసాదం కోసం పెద్ద పెద్ద వంటకాలు చెయ్యలేకపోయినా బాధపడకండి. కొద్దిగా శనగలు నానబెట్టి దేవుడికి నివేదన చెయ్యవచ్చు. లేదా ఇంట్లో ఉన్న 2 పసుపు రంగు అరటి పండ్లను కాస్త బెల్లం ముక్క పెట్టినా ఆ స్వామి ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. ఇక ఈ రోజు పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం గురించి చెప్పాలంటే మాటల్లో వివరించలేము. ఈ రోజున గురు ఆరాధన చేయడం వల్ల మనిషిలో ఉన్న అజ్ఞానం, అయోమయం అనే చీకటి పూర్తిగా తొలగిపోయి జీవితం పట్ల ఒక స్పష్టత, జ్ఞానం అనే వెలుగు ప్రవేశిస్తాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని బాధపడుతూ ఉంటారు. అలాగే ఎంతో మంది యువతి యువకులు చేతికొచ్చిన ఉద్యోగ అవకాశాలు చేజారిపోతున్నాయని నిరాశలో ఉంటారు. అలాంటి వారు ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ దత్తాత్రేయుని లేదా సాయిబాబాను మనసారా తలుచుకొని ఓం గురువే నమః లేదా ఓం దత్తాత్రేయే నమః అని ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా జపించుకుంటే చాలు. అలాంటి వారు ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ దత్తాత్రేయుని లేదా సాయిబాబాను మనసారా తలుచుకొని ఓం గురువే నమః లేదా ఓం శ్రీ దత్తాత్రేయ నమః అని ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా జపించుకుంటే చాలు. ఆటంకాలన్నీ ఇట్లే తొలగిపోతాయి. వివాహం కోసం ఏళ్ళు తడబడి ఎదురు చూస్తున్న వారు ఈరోజు గురు ఆరాధన చేయడం వల్ల గురుబలం చేకూరి అతి త్వరలో మంచి సంబంధాలు కుదిరి పెళ్లిపీటలు ఎక్కుతారు. అలాగే మానసిక ప్రశాంతత కరువై రాత్రులు నిద్ర పట్టక ఎప్పుడు ఏదో ఒక తెలియని భయంతో లేదా ఆందోళనతో బాధపడేవారు ఈ గురువారం రోజున కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మనసు మీద ఉన్న భారం అంతా దిగిపోయినట్లు, ఏదో ఒక పెద్ద కవచం మనల్ని రక్షిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈ రోజున శ్రీ గురు చరిత్రలో ఏ పారాయణం చేసినా సరే వారి జీవితంలోకి లక్ష్మీదేవి స్థిరంగా అడుగుపెట్టడానికి మార్గాలున్నాయి. అయితే ఇక్కడ మనం ఒక రకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పూజలకు 100% పూర్తి ఫలితం దక్కాలంటే కేవలం దేవుడి గదిలో కూర్చొని దండం పెట్టుకుంటే దేవుడు నీకు వరాలు ఇవ్వడు. సాటి మనుషుల పట్ల, ముఖ్యంగా మూగజీవుల పట్ల మనసులో దయ కలిగి ఉండాలి. ఈరోజు గురువారం కాబట్టి మీ జీవితంలో మీకు విద్యను, జ్ఞానాన్ని లేదా ఏదైనా ఒక మంచి మార్గాన్ని
మార్గాన్ని చూపించిన గురువులు ఎవరైనా ఉంటే వారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా గుర్తు చేసుకొని మానసికంగా వారిని నమస్కరించుకోండి. ముసలి వాళ్లకు లేదా కటిక పేదరికం, ఆకలితో ఉన్నవారికి ఈరోజు మీకు చేతనైనంతలో అన్నదానం చేయండి. కనీసం ఒక పూట భోజనం లేదా కొన్ని పండ్లు కొనివ్వండి. ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే కనీసం వీధిలో ఉన్న ఒక ఆవుకి కాస్త పచ్చిగడ్డి లేదా రొట్టె ముక్కలు, కుక్కకు కొన్ని బిస్కెట్లు తినిపించినా చాలు. ముక్కోటి దేవతలకు అభిషేకం చేసినంత గొప్ప పుణ్యం మీ ఖాతాలో పడుతుంది. మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈరోజు కల్మషం లేకుండా ప్రేమగా మాట్లాడండి. ఎవరిపైన కోపం, అసూయ పెట్టుకోకండి. ఫాల్గుణ మాసం విదియ నాడు చంద్రుడు సాయంత్రం వేళ ఆకాశంలో ఎలాగైతే ప్రశాంతంగా, అందంగా, చల్లగా కనిపిస్తాడో మన మనసు కూడా అలాగే చల్లగా ఉండేలా చూసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఈ మానవ జన్మ ఎంతో విలువైనది. అందులో ఇలాంటి పవిత్రమైన రోజులు వస్తుంటాయి అంటే అది మనల్ని మనం మరింత మెరుగుపరుచుకోవడానికి, మనలోని మంచిని నిద్రలేపడానికే అని నమ్మండి. కాబట్టి ఈ మార్చ్ 5వ తేదీన ఫాల్గుణ బహుళ విదియ గురువారం రోజున మీరందరూ ఎంతో ఆనందంగా, స్వచ్ఛమైన మనసుతో పూజ చేసుకొని దైవానుగ్రహాన్ని పొందాలని ఒక శ్రేయోభిలాషిగా మనసారా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి చల్లని దీవెనలు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా రక్షగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడి దయ మీ అందరిపై సదా వర్షించుగాక. ఇక ఈరోజు పూజ చేసిన వారు చేయలేకపోయినా ఓం గం గణపతియే నమః అని కానీ లేదా మీకు నచ్చిన దైవం పేరైనా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ గురువారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు శుభవార్తను వింటారు. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటారు. ధనయోగం ఉంది. అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించే కాలం ఇది. కలహాలకు దూరంగా ఉండండి. శుభాలు జరుగుతాయి. మంచి పట్టుదల గొప్ప పనులు చేయిస్తుంది. సంతృప్తిగా పనులు పూర్తి చేస్తారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. బంధుమిత్రులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. స్నేహితులు, ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వస్తువులు, భూములు కొనే అవకాశం ఉంది. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. ఇష్టదైవ స్మరణ శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆత్మబలంతో పనిచేయండి. ముఖ్య కార్యాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిదీ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక నష్టాలను అరికట్టండి. దేనికి తొందర వద్దు. నిదానంగా స్థిరమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. స్నేహితుల నుంచి కీలక విషయాలు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు విషయాలపై 1-2 సార్లు ఆలోచిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల వారికి అనుకూలమైన సమయం. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు ఆర్థిక సమస్యల మూలంగా వాయిదా పడవచ్చు. వాహనాలు, భూముల వ్యవహారంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. విహారయాత్రలపై మనసు నిలుపుతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలంతో మంచి జరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ధర్మం రక్షిస్తుంది. ఉత్సాహం ముందుకు నడిపిస్తుంది. వాద ప్రతివాదాలతో కాలం వృధా చేయవద్దు. ఉద్యోగంలో ఖ్యాతి పెరుగుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దేవతా గురుభక్తి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులను రాబడిని జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చేపట్టిన పనులు శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పనులు త్వరగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులు చేసుకోవడం మంచిది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారంతో ముందుకు వెళ్తారు. రావాల్సిన డబ్బు సమయానికి రాకపోవడంతో పనుల్లో జాప్యం జరగవచ్చు. ఈరోజు ముఖ్యంగా ఓపిక నియంత్రణ అవసరం. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలపడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదేవతా దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా ధనప్రాప్తి గోచరిస్తుంది. విఘ్నాలను అధిగమించి అనుకున్నది సాధిస్తారు. ఏ పని చేస్తున్నా ముఖ్య వ్యక్తులతో సంప్రదించాకే నిర్ణయం తీసుకోండి. లక్ష్యం దగ్గరలోనే ఉంటుంది. పెద్దల అభినందనలు పొందుతారు. కృషిలో లోపం లేకుండా ప్రయత్నించాలి. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త వహించండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. ఆదిత్య హృదయం చదవాలి. గతంలో సంపాదించుకున్న ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చాలా రోజుల నుంచి నిలిచిపోయిన పనుల్లో కదలికతో సంతృప్తి చెందుతారు. కొత్త పనుల ప్రారంభంపై మనస్సు నిలుపుతారు. కళాకారులకు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన స్వల్పకాలిక రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి విమర్శలు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాబడిని దృష్టిలో పెట్టుకొని పనులు చేయడం అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు ఆత్మీయుల సలహాలతో పనులు చాలా వరకు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పై అధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. కొన్ని అనవసరమైన ఖర్చుల వల్ల ముఖ్యమైన పనుల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకోని విధంగా కలిసి వస్తుంది. అద్భుతమైన కాలం నడుస్తుంది. ఐశ్వర్య సిద్ధి ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే పనులు నెరవేరుతాయి. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం అందుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. శుభవార్తన వింటారు. అన్నదమ్ములు బంధువర్గం స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుంచి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగ యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు. సంతోషంతో పనులు పూర్తి చేస్తారు. డబ్బు విషయంలో సంతృప్తిగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రణాళికతో ముందుకు వెళ్తే సమస్యలు అధిగమించవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. రాజకీయ ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దేవత గురుభక్తి పెరుగుతుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఉత్తమ కాలం నడుస్తుంది. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. పట్టుదలతో పనిచేయండి. వ్యాపార లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఏ పని మీద ధ్యాస పెడతారో అందులోనే ముందుకు సాగాలి. స్థిర చిత్తంతో మాట్లాడాలి. తోటివారి సహకారం లభిస్తుంది.
ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. భూములు, వాహన కొనుగోలు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. ఇంటి పనులపై శ్రద్ధ నిలపడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువు విషయమై శ్రమించవలసి రావచ్చు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. సంతాన విద్య, ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ఖర్చులు ఉన్నా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువర్గంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేసుకుంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామిని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి, కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు కలిసి వస్తాయి. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ముఖ్య వ్యక్తులతో విభేదాలు వద్దు. సర్దుకుపోతే శాంతి లభిస్తుంది. ఆదాయం అమాంతం పెరగవచ్చు. సంతృప్తిగా ఉంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన వస్తువు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. భూ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రోజువారీ పనులు సజావుగా సాగిపోతాయి. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పెద్దల సలహాలను పాటిస్తారు. దైవభక్తి, గురుభక్తి పెరుగుతుంది. పిల్లల చదువు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్థిర చరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ఎప్పుడో చేసిన మేలు ఇప్పుడు అక్కడకు వస్తుంది. ధనలాభం ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో గొప్ప ఫలితం లభిస్తుంది. అభినందనలు ఉంటాయి. గృహ లాభం సూచితం. ఆస్తి వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికకు కార్యరూపాన్ని ఇస్తారు. ఒక మంచి వార్త శక్తినిస్తుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. స్నేహ బృందం, బంధువర్గం సహకరిస్తుంది. వివాదాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు తొలగవచ్చు. అయినా అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. ధనపరంగా కొంత ఇబ్బందులు తొలగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలపై మనసు నిలుపుతారు. శుభకార్యాలు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రోజు. ముఖ్యంగా వ్యాపారస్తులు భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ ఫలితం శుభప్రదం. అవసరాలకు ధన సహాయం అందుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. విఘ్నాలు తొలగిపోతాయి. స్వయం కృషితో పైకి వస్తారు. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. వ్యాపారంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. దేనికి ఇతరులపై ఆధారపడవద్దు. నిందలు మోపేవారు ఉంటారు. ఓర్పుతో వ్యవహరించాలి. విద్యార్థుల పై చదువులకు అనుకూలమైన రోజు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనవసరమైన ఖర్చులు నియంత్రించడం అవసరం. మిక్కిలి ధైర్య సాహసాలను కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.
రాజకీయ ప్రముఖులతో చర్చలు సఫలం. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారాన్ని పొందుతారు. మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. శివారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సంకల్పం ఎంత బలంగా ఉంటే దానికి రెట్టింపు ఫలితం వస్తుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. అనుమానించకుండా నిర్ణయం తీసుకోండి. అంతా శుభమే గోచరిస్తుంది. తీసుకునే ప్రతి నిర్ణయం ఆత్మీయులతో చెప్పి చేయండి. వృధా వ్యయం కనపడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఏమరపాటు తగదు. అనుకున్నది జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. సంతాన వివాహ విషయమై గృహంలో చర్చలు జరుగుతాయి. రాజకీయ సంబంధిత సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు పనిభారం ఉండవచ్చు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తద్వారా పనులు సకాలంలో జరగవచ్చు. స్నేహితులు, బంధువర్గం మూలంగా ఇబ్బందులు తొలగుతాయి. సంయమనం పాటించండి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటూ శ్రద్ధతో పనులు పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. వాహనాలు, భూముల మూలంగా వివాదాలు తొలగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. అదృష్ట యోగాలు ఉన్నాయి. తొందరపడకుండా లక్ష్యాన్ని చేరండి. ఏ పని తలపెట్టినా లాభం ఉంటుంది. గృహ, భూ, వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. ప్రయాణాల్లో శుభం జరుగుతుంది. ఆనందప్రదమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంటుంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. గౌరవం, కీర్తి లభిస్తాయి. పనిభారం పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ యత్నాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. తలపెట్టిన పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. సంగీత, సాహితీవేత్తలకు, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు చేతికి అందుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. స్థిర చరాస్తుల విషయంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విష్ణు స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. అభీష్ట సిద్ధి ఉంది. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాతో పనిచేస్తే అదృష్టం కలిసి వస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. అపార్థాలకు తావివ్వకూడదు. ఒక పని నెరవేరుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. ఇష్ట దేవతను తలుచుకోండి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్తను వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలలో స్నేహితులు, బంధువర్గం సాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు గత పెట్టుబడుల మూలంగా లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి.
వృధా ఖర్చులతో ముఖ్యమైన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. విష్ణు స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.